హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అనసూయ నటి యాంకర్ బేబీ అనసూయ అందామా, మరి అనసూయనే అందామా అంటే ఎందుకు వస్తుంది ఈ ప్రస్తావన అంటే, అనసూయ ఆంటీ అంటే ఆమెకు చాలా కోపం అట. మనకు తెలుసు చాలా సందర్భంలో ఆంటీ అంటే ఆమె ఏ విధంగా కేసు పెడతా అని రకరకాలుగా దుర్భాషలాడి చాలా కోపం చేసిందో మనకు తెలుసు. దీని అంతటికి కారణం ఏంటి అంటే, ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది. ఆమె అసలు ఆంటీ అంటే ఎందుకు కోపం అని అంటే, ఆంటీ అనే వాళ్ళని అనేవాళ్ళ వయస్సు వ్యత్యాసం బట్టి స్వీకరించాల్సి ఉంటుంది అనేది ఆమె అభిప్రాయం. అంటే ఆమె ఇప్పుడు సుమారు 40+, ఒక 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అంటే యాక్సెప్టబుల్ అట. అంతకు మించిన వాళ్ళ ఆంటీ అంటే ఆమెకు యాక్సెప్టబుల్ కాదంటూ ఒక భావజంతో చెప్తుంది. దాని అన్నిటికన్నా ముఖ్యంగా ఆంటీ అనేది నెగెటివ్ వర్డ్ అని చెప్పడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఆమె చెప్పినట్టు భావం ఏంటంటే, మల్లు ఆంటీ అనే వెబ్సైట్లు చూస్తుంటాం కదా! అంటే ఆమె చూస్తున్నప్పుడు ఆంటీ అనే పదము, మల్లు ఆంటీ అంటే మన ప్రోనో సైట్‌లలో మలయాళీ ఆంటీ వాళ్ళ గురించి అది వాళ్ళు మల్లు ఆంటీ అంటారు. మలయాళం వాళ్ళని స్త్రీని ఆ మల్లుతో పోలుస్తారు. వాళ్ళు ఎందుకొచ్చిందో ఆ పదం అయితే మల్లు ఆంటీ అంటారు. సహజంగా తెలుగు వాళ్ళని ఏమంటారు? ఒక బాపు బొమ్మ అంటాం జనరల్‌గా. ఒక సుందరాంగి అంటాం. అలాగే స్త్రీని వాళ్ళు బహుశా మల్లు అంటారేమో. దానికి మల్లు ఆంటీ అనేదో క్యాప్షన్ పెట్టి, వాస్తవానికి ప్రోనో సైట్‌లలో ఆ మల్లు ఆంటీ అనే పదం చాలా కీవర్డ్. బహుశా ఆ సాహిత్యాన్ని చూసిందో, విన్నదో కానీ ఆంటీ అనగానే నాకు ఒక ఆ నెగెటివ్ ఫీలింగ్ కలుగుతుందని ఉద్దేశపూర్వకంగా ఆమె మాట్లాడిన తీరును చూస్తే నిజంగా కొంచెం భాషా సాహిత్యవేత్తలు గానీ, భాషా విధానం తెలిసిన వాళ్ళు కొంచెం బాధపడతారని చెప్పాలి. అలా ఇప్పుడు పిచ్చి పుల్లయ్య అని ఉంటుంది. అంత మాత్రాన పుల్లయ్యలందరూ పిచ్చోళ్ళవుతారా? అది ఎలా సాధ్యం? అది భావ వ్యక్తీకరణకు సారూప్యత, సామెతలకు ఇవన్నీ కూడా తెలుగు సాహిత్య విషయంలో గ్రామర్ అంటే సందులు, సామెతలు, సమాసాలు ఇవన్నీ కూడా పోలికలు, సమపోలికలు ఉంటాయి. వాటి దృష్ట్యా చూడాలే తప్ప ఆంటీ అంటే అది నెగెటివ్ వర్డ్ కాదు. అదొక సంబోధన పదం. వాస్తవానికి ఇక అనాలా వద్దా అనేది ఆంటీ అంత మాత్రాన కొత్తగా పోయేటువంటి గ్లామర్ ఏం పోదు, స్టేటస్ ఏం పోదు. ఆంటీ అనంత మాత్రాన ఆమె వయసు మొత్తం మీరిపోయినట్టు కాదు. బేబీ అని మాస్టర్ సినిమాల్లో మనం అంటాం, మాస్టర్ అంటే చిన్నవాళ్ళుగా బేబీ ఆర్టిస్టులు అన్నట్టు. బేబీ ఆర్టిస్టు అనసూయ అంత మాత్రాన ఆమె చిన్న వయసు అయిపోదు. కాకపోతే సైకలాజికల్ ఫీలింగ్ కాబట్టి ఆమె ఆ విధంగా రియాక్ట్ అవుతున్నట్టుగా మనం భావించాలి. మొత్తం మీద ఆమెను ఆంటీ అని అడగకన్నా ముందు ఆమె ఆ పదం పట్ల ఉన్నటువంటి నెగటివిటీని మనం ఫస్ట్ క్లియర్ చేస్తే ఈ వివాదం ముందుండదు.